అంటే సహజంగానే ఆకాశానికి నిచ్చెనేశ్వరుడు ఉన్నాడు అనేటువంటి ఒక తెలంగాణలో ఒక నానుడు ఉంటుంది, మాట ఉంటుంది. కానీ నిజంగానే ఆకాశానికి నిచ్చెనేశ్వరుడు పుట్టకపోయి ఉండొచ్చు, పుట్టడేమో. కానీ నాగన్న కంఠంతోనే ఆకాశాన్ని తాకేటువంటి సత్తా కలిగినప్పుడు నాగన్న లాంటి వాళ్ళు పుట్టడం అనేది చాలా ఉన్నతమైనటువంటి గొంతులలో ఆయనది ఒక గొంతు. ఆయన లేకపోవడం తెలుగు ప్రపంచం కావచ్చు, అలాంటి తమ్ముళ్ళకు కావచ్చు తీరని లోటు. ఎందుకనంటే నాగన్నకు నాకు దగ్గరి పరిచయం లేకపోయినప్పటికీ కూడా ఒకటి రెండు సార్లు చూసిన సందర్భంలో కేవలం నాగన్న నాకున్న అనారోగ్య పరిస్థితుల వల్ల నేను ఎప్పుడన్నా చనిపోతానేమో, సుఖరామనరసేని చూడకుండానే చనిపోతానేమో అని చెప్పి అనారోగ్యంగా ఉండి కూడా హైదరాబాద్ వచ్చింది. అన్న కేవలం నన్ను చూస్తాను, మిమ్మల్ని చూడడానికి చూస్తాను. హైదరాబాద్ వచ్చాను అన్న. ఇక్కడ విచిత్రం ఏంటంటే నేను చిన్నప్పుడు అంటే నేను షెట్ వేసుకొని కాంచెల్లి నాగన్నను ఒక్కసారి చూస్తూ బాగుండు ఆయన బతుకున్నాడు. దాన్ని కట్ చేస్తే నేను ప్రజల పక్షమై నిలబడ్డ తర్వాత ఆ ప్రజల పక్షంలో నాకంటే ముందు తరంలో ఉన్నటువంటి నాగన్న గొప్ప మనిషి ఆయన చూస్తానికి ఎందుకన్నా ఇంత అనారోగ్యంతో ఎందుకు వచ్చారు అంటే రామనరసాయన ఒక్కనే ఉన్నావు కదా, నేను చూడకూడదు చచ్చిపోతున్నాను అంటే ఆ రోజు చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకనంటే అరే ఎవరు పోయి సుఖరామనరస ఎవరు పొరగాడు నాగన్న చూస్తానికి రావడం ఎందుకు చూస్తానికి వచ్చిందంటే ఆయన ప్రజావేదిక మీద ఉన్నది కాబట్టి. అంతకు మించి నేనేమో అది కాదు. అట్ ద సేమ్ టైం ఏదంటే నాగన్నలాగా బతకడం చాలా కష్టం. ఎందుకు అని అంటే స్వార్థం అనేది ఆయన ఆకిట్లో కావచ్చు, ఆయన లైఫ్లో కావచ్చు, ఆయన శరీరంలో స్వార్థం అనేది ఉండదు. ఒకవేళ ఆయన అమ్ముడు పోవాలంటే కోట్ల రూపాయలకి ఎప్పుడు అమ్ముడు పెట్టు. ఆయన శరీరం మీద లాఠీ దెబ్బ పడినటువంటి తావే లేదు. నాలుక ఒక్కదానికి దెబ్బ తాకినట్టుంది, పోలీసు వాళ్ళు లాఠీతో కొట్టనట్టుంది నాలుక మీద. అట్లా ఉన్నప్పటికీ కూడా ఆయన కమిట్మెంట్తో కూడుకున్నటువంటి కమ్యూనిస్ట్. ఆయన చాలా గొప్ప ఉన్నతమైనటువంటి కమ్యూనిస్ట్. ఎందుకంటే ఆయన వల్ల ఆయన బతకడం కోసం కావచ్చు, ఆయన కడుపు వచ్చిన పిల్లల కోసమైనా ఆయన వల్ల ఏదైనా చిన్న మిస్టేక్ అంటే ఆర్థికమైనటువంటి ఇబ్బందుల వల్ల ఏదైనా చిన్న మిస్టేక్ చేస్తే కూడా ఆయన ఇలా కడగొడుతుంది అతను కూడా ఏకపోదు. కానీ ఆ రోజు ఆ చిన్న మిస్టేక్ చేస్తే ఇవాళ మీరు కావచ్చు, మీ మన తొలివేలు కావచ్చు, నేను ఎవరితో రాకపోదు. ఎందుకంటే అందరి లెక్క ఈయన ఒక చూడు కాదు. ఏం సాధించుండంటే నిన్ను నన్నిటికి రప్పించండి. నాగన్నకి నీకు నాకేం సమయం లేదు కదా. ఏం సాధించిందని సుఖరామనరస వచ్చింది, ఏం సాధించిందని మన తొలి లీడ్ దాకా వచ్చింది. సాధించడంతో అవసరమే లేదు కదా. ఈ లక్షల వేలాది మంది దేనికి వచ్చింది ఆయన సంపద ఇదే. ఎందుకనంటే మనం ఖచ్చితంగా నిబద్ధతతో బతికేటువంటి మనుషులు ఖచ్చితంగా మనం ఇవే నివాళులు వేయగలుగుతాం. ఏ ఇస్తాం. రాజశేఖర రెడ్డి కోటాను కోట్లు 1000 కోట్ల రూపాయలు సంపాదించింది. ఏమైంది? వంద పెడతాను ముక్కలు దొరకలేదు. కానీ నాగన్న అవయవాళ్ళని కూడా సమాజానికి దానం చేసి చచ్చిపోయింది కదా. మరి ఎవరికి ఒప్పందాం? ఏం సంపాదించిందని చెప్పడం? ఇక్కడ అస్తిత్వాన్ని సంపాదించుకోవడమే. ఒక మనిషిగా పుట్టి మనిషిగా చనిపోతేనే ఆ మార్గం అర్థమవుతుంది. ఏదో విలాసాల కోసము, జీతాల కోసం ఇంకేదో బతుకొచ్చే అది అంత బతుకు. సమాజానికి అంకితం చేసినటువంటి నాగన్న తన జీవితాన్ని కుటుంబాన్ని పట్టించుకోలేదు. కుటుంబానికి లేదా కొడుకుకి ఏం సంపాదించిందంటే ఏం చెప్తారు? అంటే కొడుకు సంపాదించడం ఏంది? కొడుకు సంపాదించడం ఏంటి? నీ దృష్టి ఏంటి? చిరాస్తులు ఎవడు బతకడం కోసం? నాగన్న కొడుకు మంచి జ్ఞానం ఇచ్చిండు, నాగన్న కొడుకు మంచి సంస్కారాన్ని ఇచ్చిండు. సంస్కారాన్ని మించినటువంటి సంపద ఏం చేసుకోవడం కోసం? సంస్కారాన్ని మించిన సంపద దేనికోసం? ఆయన గడప పుట్టినటువంటి తనకి అంత పెద్ద సంస్కారమే ఇచ్చేది. ఇంకా కోర్టు పని ఏం చేసుకుంటాం? దాన్ని పరపు చేసుకొని పాడుకోలేం కదా. కాబట్టి ఏమంటుంది, సంస్కారవంతమైనటువంటి జీవితాన్ని కలిపేయడమే పెద్ద ముచ్చట కదా. అదే పెద్ద సంపాదన. ఇప్పుడు మీరు ఒక మాట చెప్పనంటే బండి సంజయ్ కేంద్ర మంత్రి, మీరు కొడుకు సంపాద ఇవ్వలేదు అన్నది కాబట్టి చెప్తున్నాను. సబ్మిట్ కాకపోవచ్చు కానీ మీకు అర్థమవుతుందని చెప్తున్నాను. ద సేమ్ టైం ప్రేక్షకులు కూడా అర్థం కావాలని చెప్తున్నాను. కోట్ల రూపాయలు సంపాదించింది బండి సంజయ్. కొడుకు ఏం చేసిండు? కూటికి లేదు నాగన్నకు. కొడుకు ఏం చేసిండు? సంస్కారవంతమైనటువంటి జీవితం బతుకుతున్నాడు. చాలా బ్రదర్, సంస్కారమే అతిపెద్ద. మానవ సమాజంలో సంస్కారాన్ని మించినటువంటి సంపద లేదంటే ఒక్కడన్నా కానీ. సంస్కారాన్ని మించినటువంటి సంపద భూమిలో పుట్టలేదు, ఇక పుట్టదు కూడా. అంత సంస్కారవంతమైనటువంటి జీవితం, అంత సంస్కారవంతమైనటువంటి సంసారం, అంత సంస్కారమైనటువంటి సంతానం దట్ ఈస్ నాగన్న. అంటే గాయకులుగా ఆయనను స్మరించడం లేకపోతే నివాళులు అర్పించడం అంటే ఏ పాటతో మీరు నివాళులు అర్పిస్తారు? నేను నాగన్న మీద రేపు సాయంత్రం ఒకటి ఒక పాట చేస్తాను. విప్లవ గొంతుల విత్తనమే అరుణోదయ నాగన్న, విప్లవ గొంతుల విత్తనమే అరుణోదయ నాగన్న, గొంతెత్తిత పాటల పర్వతమే అరుణోదయ నాగన్న, గొంతెత్తిత పాటల పర్వతమే అరుణోదయ నాగన్న.
పాటకి ప్రాణం తన రాగం అరుణోదయ నాగన్న పాటకి ప్రాణం తన రాగం అరుణోదయ నాగన్న పాటకు అడవి చిగురిస్తే అరుణోదయ నాగన్న పాటకు అడవి చిగురిస్తే అరుణోదయ నాగన్న పాట తొందరది కాదు రేపు చివరిగా అరుణోదయ నాగన్న గారి జీవితం పరిపూర్ణంగా ముగిసిందని అనుకుంటున్నారా? నేనేమంటున్నానంటే ఆయన అనుకున్నటువంటి ఆశయం ఇప్పటికీ సిద్ధించకపోయి ఉండొచ్చు. ఒక్క మాట చెప్పగలదు, ఆయన జీవితంలో అన్నకు నాకు పెద్దగా పరిచయం లేకపోయినప్పుడు 2-3 సార్లు కలిసినాము. నాగన్న కొంత ఎలితితో చనిపోయిందని చెప్పగలుగుతాను. ఎందుకు చెప్పగలుగుతుంటే ఆయన కోరుకున్నటువంటి సమాజాన్ని చూడలేకపోయింది. రాజ్యంలో నుంచి పేదలకు పీడన నుంచి విముక్తి కలగాలనుకున్నాం. పీడన జరుగుతూనే ఉండదు. దాని రూపం మారింది. ఊళ్ళో ఉన్నటువంటి దొర హైదరాబాద్ సూర్యుడు వేసుకున్నాం. కార్పొరేట్ అయిన అంతే, ఏడేం మారలేదు. కానీ ఏమంటుందంటే కార్పొరేట్ కబంధాస్తాల నుంచి పీడిత ప్రజలకు విముక్తి కావాలని కోరుకున్నటువంటి సందర్భాన్ని ఆయన చూసి చనిపోతే బాగుండు, కానీ చూడలేకపోయిండు. ఇంకొక విషయం ఏంటంటే నేను ఇది నా మాట కూడా చెప్తున్నాను. నా వయసుకు నేను కూడా చూస్తున్నా చూడనా తెలియదు. స్వేచ్ఛ లేనటువంటి స్వతంత్ర భారతదేశం గట్టిగా మాట్లాడితే తీసుకపోయి బాగా ప్లేస్తాను కదా. అట్లా గట్టిగా మాట్లాడి పాడమని కదా నాగనని కొట్టి మీద ఏమంటారు లాఠీ ఇవ్వడం తావు లేకుండా కొట్టింది. అదంతా ఎందుకు అక్కని కూడా కొట్టింది కదా నాగన. ఎవరి కోసం దెబ్బలు తిన్నారు? మీకోసం తిన్నారు, నా కోసం తిన్నారా? యావత్తు మానవాళి కోసం దెబ్బలు తిన్నారు వాళ్ళు. యావత్తు మానవాళి కోసం వాళ్ళ జీవితాన్ని అర్పించారు. ఆయన వల్ల బతకాలనుకుంటే ఆయనలాగా కూడా బతకరు. నాకు తెలిసి అంత లగ్జరీగా బతకగలుగుతారు. కానీ లగ్జరీ అనేది లాలూజీ పడితేనే వస్తుంది. లగ్జరీ అనేది లాలూచి పడితేనే వస్తుంది. ఆ లాలూచి తత్వం ఆయన దగ్గర లేదు. అందుకే లెజెండ్ చచ్చిపోయింది. నాగన్న బతుకున్నప్పుడు కూడా చెప్పిందంటే మా యొక్క బాడీని ప్రాక్టీస్ చేసే వైద్యులకి సమాధి దాని ఉద్దేశం ఏమై ఉండొచ్చు అంటే నేను మొన్న ఒక ఇంటర్వ్యూలో చెప్తున్నాను. ఒకవేళ సుఖరామ్ నర్సే చనిపోతే ఇప్పటికిప్పుడు ఈ గమనించబోయే క్రమంలో కావచ్చు, రేపు ఇంకేమో కావచ్చు, ఇంకెప్పుడైనా కావచ్చు, నేను చనిపోతే నా భార్య పిల్లలు నా దహనం చేయలేని స్థితిలో ఉంటే కూడా కుక్కలు తిరిగేటువంటి నడివీధులేయండి, నేను చనిపోయి కూడా మాంసాన్ని అయితే జంతువుల కడుపు నింపుతా అని చెప్పిన కదా. ఇక్కడ నాగన్న ఏం చేసిందంటే నా దేహం ఏదైతే ఉన్నదో రేపటి సమాజాన్ని కాపాడేటువంటి వైద్యులకు నా నుంచి ఏమైనా పరీక్షలు జరిగితే సమాజానికి ఎక్కడ వస్తుంది, ఎన్ని ప్రాణాలు నిలుపుతారో అని చెప్పి ఆయన దేహాన్ని ఇచ్చిపోవడం చాలా గొప్ప విషయం కదా. ఇందులో బాగా జరుగుతుంది. చాలా పాటలు పాడి చివరిగా ఆయన పాడిన పాటలు ఒక పాట మీరు ఏమైనా పాడగలుగుతారా? మీకు నచ్చింది? చాలా నచ్చింది. ఆయన పాటలు నచ్చుదనేది ఉంటుంది. ఆయన పాటలు పాట ఏమన్నా ఆయనను నువ్వు గొంతెత్తితే గోదావరి లోయలో ఎంత ఊగింది ఉయ్యాల, తెత్తితే గోదావరి లోయలో ఎంత ఊగింది ఉయ్యాల, రాగమెత్తుకుంటే రామారావు నోట జాతర ఈ కూడా జనమందరూ ఒక్క చోట, రాగమెత్తుకుంటే రామారావు నోట జాతర ఈ కూడా జనమందరూ ఒక్క చోట, సత్యమన్నా సత్యమన్నా నీ ఆట పాట ఎత్తు పెట్టిన తుపాకీ తూట, నువ్వు గొంతెత్తితే గోదావరి లోయలో ఎంత ఊగింది ఉయ్యాల, నీ పాట వింటూ నక్సల్ బరి నవయవ్వనమయ్యింది ఆ వేళ, నాగన్న పాటని ఒకటి రెండు చెప్పలేము, చెప్తాం. అది పెద్ద పర్వతం. అందుకే నా పాటలు ఆయన గొంతెత్తితే పర్వతమే ఇక అన్న. థ్యాంక్ యూ.